హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం మాడ్యులర్ అర్థమెటిక్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఈ మాడ్యులర్ అర్థమెటిక్ అనేది మనకి అర్థం కావాలి అంటే ముందుగా మనం ఇంటీజర్ డివిజన్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేయాలి. సో ఇక్కడ ఇంటీజర్ డివిజన్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లోనే మనం డిస్కస్ చేసాం. ఇంటీజర్ డివిజన్లో వచ్చేసరికి ఏ అనే డివిడెండ్, ఎన్ అనే డివిజర్, క్యూ అనే కోషెంట్, ఆర్ అనే రిమైండర్ అనేవి ఉంటాయి. సో వాటికి రిలేషన్ చెప్పే ఈక్వేషన్ అనేది ఏ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎన్ ప్లస్ ఆర్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా దేని ఏ అంటాము, దేని ఎన్ అంటాము, సో దేని క్యూ అంటాము, ఆర్ అని దేని అంటాము, అన్నీ కూడా డిస్కస్ చేసాం, అవునా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే సో ఏ అండ్ ఎన్ అనే దాన్ని తీసుకుంటే మనకి అంటే ఈ రెండు ఇన్పుట్ అయితే అవుట్పుట్ వచ్చేసరికి క్యూఆర్ అనే వస్తాయి. ఎక్కడ? ఇంటీజర్ డివిజన్లో. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ద డివిజన్ రిలేషన్షిప్ ఏ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎన్ ప్లస్ ఆర్ హ్యాస్ టూ ఇన్పుట్స్. ఏంటంట? ఏ అండ్ ఎన్ అంటే ఒక డివిడెండ్, ఒక డివిజర్ అనేవి ఏమవుతాయంట? ఇన్పుట్స్ అవుతాయంట. టూ అవుట్పుట్స్ ఏంటి వస్తాయి అంటే ఈ రెండు ఇన్పుట్స్ తీసుకుంటే మనకు అవుట్పుట్స్ ఏమొచ్చాయి డివిజన్ రూల్లో ఇప్పుడు చూస్తాం కదా. సో క్యూ అంటే కోషెంట్ అండ్ ఆర్ అంటే రిమైండర్. సో రెండు ఇన్పుట్లు తీస్తే రెండు అవుట్పుట్లు అన్నీ వస్తున్నాయి. అది ఎక్కడ? డివిజన్ రిలేషన్షిప్లో. ఇక్కడ మాడ్యులర్ అర్థమెటిక్ వచ్చేసరికి వీఆర్ ఫోకస్డ్ ఇన్ ఓన్లీ వన్ ఆఫ్ ది అవుట్పుట్, ద రిమైండర్ ఆర్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కూడా రెండు ఇన్పుట్స్ అనేవి తీసుకుంటాము, కానీ మనం ఇక్కడ వీఆర్ ఫోకస్డ్ ఇన్ ఓన్లీ వన్ ఆఫ్ ది అవుట్పుట్ ఏంటి అంటే ఆర్. సో ఇక్కడ మనం క్యూ మీద ఫోకస్ చేయము, ఓన్లీ రిమైండర్ మీదే ఫోకస్ చేస్తాము. సో మాడ్యులో ఆపరేటర్ అంటారన్నమాట. మాడ్యులో ఆపరేటర్ వచ్చేసరికి దీన్ని మనం ఎలాగ అంటే మోడ్ అని అంటాం. సో మాడ్యులో ఆపరేటర్ అని అనము, దీన్ని మనం మోడ్ అని పిలుస్తాం అన్నమాట. సో మోడ్ అని రాస్తాం. ద సెకండ్ ఇన్పుట్ ఎన్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ ఏ అండ్ ఎన్ అనేవి ఇన్పుట్స్ అని చెప్పాం కదా. సో ఈ పర్టికులర్ ఎన్ అనేదాన్ని మనం డివిజన్ రిలేషన్షిప్లో ఏమన్నాము? డివిడెండ్ అన్నాం, అవునా. ఇక్కడ వచ్చేసరికి మనం ఏమని పిలుస్తాము అంటే మాడ్యులస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? మాడ్యులస్ అని పిలుస్తాం, ఓకేనా. అదేవిధంగా ద అవుట్పుట్ ఆర్. ఇక్కడ ఆర్ వచ్చేసరికి ఏమని చెప్పుకున్నాం? రిమైండర్ అని చెప్పుకున్నాం, అవునా. సో ఈ రిమైండర్ కాస్త వచ్చేసరికి ఏమని పిలుస్తామంటే రెసిడ్యూ అని పిలుస్తామంట, రెసిడ్యూ అని, ఓకేనా. రెసిడ్యూ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ మనకి ఏం చూపిస్తున్నారంటే ద బిలో ఫిగర్ షోస్ ద డివిజన్ రిలేషన్ కంపేర్డ్ టు ద మాడ్యులో ఆపరేటర్. అంటే ఇక్కడ మనం ఇందాక ఇంటీజర్ డివిజన్ చూసాం కదా. సో ఇది ఇంటీజర్ డివిజన్, ఇది వచ్చేసరికి మాడ్యులో ఆపరేటర్ అన్నమాట. సో ఈ రెండింటికి మధ్య మనకి ఏంటి రిలేషన్ చూపిస్తున్నారు, లేదంటే డిఫరెన్స్ కంపేర్ చేస్తున్నారు అన్నమాట. ఏంటి? ఇక్కడ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది తీసుకుంటారు, ఇక్కడ కూడా సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది తీసుకుంటారు. మనం ఏదైతే ఇక్కడ వచ్చేసరికి డివిడెండ్ అనేది తీసుకుంటున్నామో, సారీ ఇందాక మనం ఎన్ అనే దానికి డివిడెండ్ అన్నాను కదా, సారీ డివిజర్ అన్నమాట అది. సో ఇక్కడ ఏ వచ్చేసరికి ఏంటి? డివిడెండ్. సో ఈ డివిడెండ్ వచ్చేసరికి సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో ఉన్నట్టు తీసుకో జరుగుతుంది అన్నమాట. ఎన్ వచ్చేసరికి ఏంటి? పాజిటివ్. పాజిటివ్ అంటే గ్రేటర్ దెన్ జీరో అన్నమాట. అంటే జీరో కన్నా ఎక్కువ ఉన్న వాటి అన్నిటిని ఏమంటారు? పాజిటివ్ నెంబర్స్ అని అంటారు, అవునా. సో నెక్స్ట్ క్యూ వస్తుంది కదా. సో ఈ క్యూ వచ్చేది ఏంటంటే మళ్ళీ సెట్ ఆఫ్ ఇంటీజర్స్లోనే వస్తుంది. సో నేను ఆల్రెడీ ఇంటీజర్ డివిజన్ క్లాస్ అనేది చెప్పాను. సో మీరు అది కానీ చూస్తే మీకు ఈ ఫ్లో చార్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మనం టూ ఇన్పుట్స్ అనేవి తీస్తే టూ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఏంటి? క్యూ కోషెంట్ ఒకటి, ఆర్ అనేది రిమైండర్ ఒకటి వస్తుంది. సో ఇక్కడ ఆర్ అనేది ఏంటి? నాన్ నెగిటివ్ నెంబర్స్. మరి పాజిటివ్ అన్న నాన్ నెగిటివే, నెక్స్ట్ ఆర్ అన్న నాన్ నెగిటివే కదా. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో డిఫరెన్స్ ఏంటి అంటే పాజిటివ్ అంటే ఏంటంటే జీరో. సో గ్రేటర్ దెన్ జీరో ఉన్న వాటన్నిటి పాజిటివ్ అంటారు. మరి నాన్ నెగిటివ్ అంటే ఏంటంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో. అంటే పాజిటివ్ ఉంటాయి, అదేవిధంగా జీరో కూడా ఉంటే దాన్ని నాన్ నెగిటివ్ నెంబర్స్ అని అంటారు. సో ఇదేంటిది? మనకి డివిజన్ అన్నమాట. మరి మాడ్యులర్కి వచ్చేసరికి ఏంటి అంటే సో ఇక్కడ ఏ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎన్ ప్లస్ ఆర్ ఉంది కదా. ఈ యొక్క రిలేషన్ అనేది ఇక్కడ మనం ఎలా తీసుకుంటాం? మోడ్ ఆపరేటర్గా తీసుకుంటాము. సో మనకి ఏ అనే ఒక ఇన్పుట్ ఇస్తాము, అదేవిధంగా పాజిటివ్ నెంబర్స్ ఉన్న ఎన్ అనే ఒక ఇన్పుట్ ఇస్తాము. ఈ రెండు ఇన్పుట్స్ తీసుకుని మనకి ఒక అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ ఏంటి? మనకి నాన్ నెగిటివ్ నెంబర్స్లో ఉంటుంది. సో ఇక్కడ మనం అదే చెప్తున్నాం, ద మాడ్యులో ఆపరేటర్ టేక్స్ ఎన్ ఇంటీజర్ ఏ ఫ్రమ్ ద సెట్ జెడ్. అంటే సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో నుండి ఒక ఏ అనే ఇన్పుట్ని తీసుకొని అండ్ ఆ పాజిటివ్ మాడ్యులస్. సో ఎన్ అనేది ఏంటి? ఇక్కడ మాడ్యులస్ కదా. సో ఒక పాజిటివ్ మాడ్యులస్ ఎన్ అనే దాన్ని తీసుకొని ద ఆపరేట్ క్రియేట్స్ నాన్ నెగిటివ్ రెసిడ్యూ ఆర్. అంటే ఈ రెండు ఇన్పుట్స్ తీసుకొని ఒక అవుట్పుట్ అనేది క్రియేట్ చేస్తుంది. అది ఏంటి అంటే ఆర్. ఈ ఆర్ అనేది ఎలా ఉండాలంట?
నాన్ నెగిటివ్ నెంబర్ అయి ఉండాలి. అంటే 0 అయినా అవ్వుండొచ్చు, లేదంటే దానికన్నా ఎక్కువైనా అవ్వుండొచ్చు. సో మనం దీన్ని ఎలా చూపిస్తాం? A mod n ఈక్వల్ టు R అని చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఫైండ్ ద రిజల్ట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆపరేషన్స్ 27 mod 5, 36 mod 12, -18 mod 14, -7 mod 10. సో ఇక్కడ చెప్తున్నారు సొల్యూషన్ వచ్చేసరికి వీఆర్ లుకింగ్ ఫర్ ద రెసిడ్యూ R. వీ కెన్ డివైడ్ ద A by n and find Q and R. We can then disregard Q and keep R. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము? A అనే ఒక నెంబరు, నెక్స్ట్ n అనే ఒక నెంబర్ తీసుకుని ఆ రెండింటికి మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేసి మన R అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? Q ఒకటి R ఒకటి వస్తుంది. మోడ్ చేస్తే ఏమొస్తుంది? R వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఎలా చేస్తాము అంటే మనం డివిజన్ ఎలా చేస్తామో అదే ప్రాసెస్ చేస్తాము. అప్పుడు మనకు కోషెంట్ రిమైండర్ వస్తుంది కదా, ఆ కోషెంట్ అనేది దాన్ని నెగ్లెక్ట్ చేసేసి ఓన్లీ రిమైండర్ ఒకటే తీసుకుంటాం అన్నమాట. అంతేనా? ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి? 27 mod 5. 27 mod 5 అంటే ఏం చేస్తాము? 27 అనే దాన్ని 5 తోటి డివిజన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏంటి? 5 5s 25. అప్పుడు రిమైండర్ ఎంత? 2 వస్తుంది. సో మనం డివిజన్ రూల్లో అయితే దీన్ని క్యూగా అనుకుంటాము, దీన్ని ఆర్గా అనుకుంటాము. కానీ మాడ్యులో ఆపరేటర్కి వచ్చేసరికి ఓన్లీ ఆర్ని మాత్రమే కన్సిడర్ చేయాలి కాబట్టి సో 27 mod 5 వాల్యూ వచ్చేసరికి 2 అని తీసుకుంటాము. ఓకేనా? అర్థమైందా? సో సెకండ్ వన్ కూడా సేమ్. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి? డివైడింగ్ 36 by 12. సో 36ని ఏంటి? 12 తోటి డివైడ్ చేయమంటే 12 3s 36. సో రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో కోషెంట్ మనం తీసుకోం కాబట్టి రిమైండర్ ఒకటే కన్సిడర్ చేస్తాం కాబట్టి సో 36 mod 12 ఈక్వల్ టు ఎంత? 0. ఓకేనా? మోడ్ వచ్చేసరికి రిమైండర్ తీసుకుంటాము. డివిజన్ అయితే కోషెంట్ తీసుకోవచ్చు, రిమైండర్ కూడా తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ రెండింటికి ఓకే. మరి ఇవి ఎలా చేస్తాము? సో చూడండి. సో ఇక్కడ మనం -18 mod 14 అన్నారు. సో -18 తీసుకున్నాము, 4 తీసుకున్నాము. నార్మల్గా ఏం చేస్తాం? 14 1s 14 కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? -4 వస్తుంది. సో -4 అనేది రిమైండర్ అవుతుంది, అవునా? కానీ మనకి ఇక్కడ రిమైండర్ అనేది ఎలా రావాలని చెప్పుకున్నాము? ద ఆపరేటర్ క్రియేట్స్ నాన్ నెగిటివ్ అన్నారు. సో నాన్ నెగిటివ్ అంటే ఏమని చెప్పుకున్నాం? అయితే 0 రావాలి, లేదంటే 0 కన్నా ఎక్కువ రావాలి అని చెప్పుకున్నాం. మరి -4 అనేది 0 కన్నా ఎక్కువ తక్కువ? 0 కన్నా తక్కువ. -4స్లో ఉంది కాబట్టి అది 0 కన్నా తక్కువ. మరి 0 కన్నా తక్కువ వస్తే అప్పుడు ఏం చేయమని చెప్తున్నారు? సో ఇక్కడ డివైడింగ్ -18 by 14 రిజల్ట్స్ ఇన్ R ఈక్వల్ టు -4 వచ్చింది. హౌవెవర్ we need 10 at the modulus 40 to make it non-negative we have. సో ఇప్పుడు ఏం చేయమంటున్నారు? మనకి ఏదైతే రిమైండర్ వచ్చిందో ఆ రిమైండర్ని తీసుకొని మాడ్యులస్ వాల్యూకి కలపమంటున్నారు. సో రిమైండర్ వచ్చింది ఎంత? -4 వచ్చింది. మాడ్యులస్ వాల్యూ అంటే ఏమని చెప్పుకున్నాం? మాడ్యులస్ అంటే ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? n అని చెప్పుకున్నాం, అవునా? ద సెకండ్ ఇన్పుట్ n ఈజ్ కాల్డ్ ద మాడ్యులస్. సో ఇక్కడ n అంటే ఇక్కడ ఏంటి? మనకి n అంటే 14, అవునా? సో 14ని దీనికి యాడ్ చేయమంటున్నారు. యాడ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? +10 అనేది వస్తుంది. సో ఈ 10 అనేది దీని యొక్క ఆన్సర్. దిస్ మీన్స్ దట్ -18 mod 14 ఈక్వల్ టు ఎంత? ఆన్సర్ 10. సో సేమ్ ఇది కూడా అలాగే చేస్తాం. -7 mod 10 వచ్చింది. సో -7 నెక్స్ట్ ఏంటి? mod 10 వచ్చింది. సో అప్పుడు ఏమైంది? మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? సమ్ R ఈక్వల్ టు -7 వచ్చింది. సో 10 zeros. సో 10 zeros అంటే మనకి రిమైండర్ ఎంత వస్తుంది? -7 వస్తుంది. -7 -0 అంటే -7 కదా. సో రిమైండర్ మళ్ళీ మైనస్లో వచ్చింది. రిమైండర్ మళ్ళీ మైనస్లో వచ్చింది కాబట్టి రిమైండర్ ప్లస్ మాడ్యులస్. మాడ్యులస్ దీనికి ఎంత? n వాల్యూ 10. సో -7 + 10 ఈక్వల్ టు +3 మీన్స్ దట్ -7 mod 10 ఈక్వల్ టు 3. అర్థమైంది కదా? సో ఇక్కడ మనం ఎలాగా సేమ్ డివిజన్ ఎలా చేస్తామో అలాగే చేస్తాం, కానీ రిమైండర్ ఏదైతే రిమైండర్ వస్తుందో దాన్ని ఆన్సర్ కింద తీసుకుంటాము. ఒకవేళ రిమైండర్ అనేది మైనస్లో వస్తే ఆ వచ్చిన రిమైండర్ని ఈ యొక్క పర్టికులర్ మాడ్యులస్తో యాడ్ చేసి ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని ఆన్సర్ కింద తీసుకుంటాము. అర్థమైందా? సో ఇదే మనకి ఏంటి? మాడ్యులర్ అర్థమెటిక్. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే సెట్ ఆఫ్ రెసిడ్యూస్.
సో మనం రెసిడ్యూస్ అంటే ఏమని చెప్పుకున్నాం, రిమైండర్స్ అనే కదా చెప్పుకున్నాం. సో రిమైండర్స్ ఆర్, ఇక్కడ డివిజన్లో అయితే మనం ఆర్ అంటే రిమైండర్ అని చెప్పుకుంటే ఇక్కడ వచ్చేసరికి రెసిడ్యూస్ అంటామని చెప్పుకున్నాం. సో ఇదేంటి ZN అని అంటామన్నమాట. సో దీన్ని ZNతో సూచిస్తాం. ద రిజల్ట్ ఆఫ్ ది మాడ్యులో ఆపరేషన్ విత్ మాడ్యులస్ n ఈజ్ ఆల్వేస్ అన్ ఇంటీజర్ బిట్వీన్. సో ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మాడ్యులో ఆపరేటర్ అనేది వస్తుందో అది ఎలా ఉంటుందంట, 0 నుండి n అనే వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ n అనేది 7 అనుకో, n-1 అంటే 6 కదా. సో 0 to 6 మధ్యలో ఏదో ఒక వాల్యూ అనేది మనకి మాడ్యులో ఆపరేషన్ యొక్క రిజల్ట్ కింద వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ZN అని తీసుకున్నాం. సో ఇక్కడ n, ఇక్కడ మనకి కింద ఇక్కడ n ప్లస్లో ఏముంది, n అని ఉంది. సో n అంటే 0 to ఎక్కడి వరకు, n-1 వరకు వాల్యూస్ అనేవి ఉంటాయి. ఇది ఒక సెట్ అన్నమాట. సో ఈ సెట్లో ఏదో ఒక వాల్యూ అనేది మనకి రిజల్ట్ కింద వస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను Z2 అనేది తీసుకున్నాను. Z2 అనేది తీసుకుంటే 2-1 అప్ టు 2-1 వరకు. 2-1 అంటే ఎంత, 1. సో 0, 1 అనేవి. సో ఈ రెండిట్లో ఏదైనా అవుట్పుట్ కింద రావచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఏంటి, Z6 అన్నాం కాబట్టి అప్ టు 5 వరకు, Z11 అన్నాం కాబట్టి అప్ టు 10 వరకు. సో మనకు వచ్చే రిజల్ట్ అనేది ఎలా ఉంటుందంట, మాడ్యులో ఆపరేషన్లో ఇంటీజర్ అయి ఉంటుంది, అంటే నాన్ నెగిటివ్ నెంబర్ అయి ఉంటుంది. అది కూడా అప్ టు n-1 వరకు అయి ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే సెట్ ఆఫ్ రెసిడ్యూస్. దీన్ని మనం ZN తోటి మనము దాన్ని ఇండికేట్ చేస్తామన్నమాట. ఓకేనా. సో ఇది సెట్ ఆఫ్ రెసిడ్యూస్ అండ్ ఇది వచ్చేసరికి మాడ్యులర్ అర్థమెటిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.